ఎల్బీనగర్ మెట్రో నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. సహారా పక్కకు ఉంటుంది, కామ్లిన్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు, 8,000 రెంట్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ప్రాపర్టీ ఒకసారి లొకేషన్ చూడండి, మంచి లొకేషన్లో ఉందండి. చుట్టూ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ ఓనర్ కోసం ఫస్ట్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఒకసారి అది క్లియర్గా మీకు చూపిస్తాను పదండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాడానికి మనకు 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ గానే మంచి పార్కింగ్ తీసుకున్నారు. పార్కింగ్లో చూస్తున్నారు కదా, స్పేషియస్గా తీసుకున్నారు. మనకు పార్కింగ్లో బోరు, అదేవిధంగా సంపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఉంది. మెట్ల కింద పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉన్నాయో. ఇవి కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైన ఫాల్ సీలింగ్ మంచి కాలనీలో ఉందండి. పక్కకి ఏంటంటే మనకు కనిపించేది ఫారెస్ట్ ఏరియా. సో అందుకని చెప్పేసి ఈ ఏరియా ఏంటంటే చాలా కూల్గా, సమ్మర్లో కూడా చాలా కూల్గా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. సింహద్వారం చూస్తున్నారు కదా, సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా చూపిస్తాను. స్టెప్స్ కూడా 3.5 ఫీట్ స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి హెడ్ రూమ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. లోపలికి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అండి. హాల్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద టైల్స్ యూజ్ చేసినారు, పైన మంచి ఫాల్ సీలింగ్ యూజ్ చేసినారండి. అదేవిధంగా ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా టీవీ యూనిట్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకు కిచెన్ చూపిస్తాను. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు కిచెన్ది గ్రానైట్తో తీసుకున్నారు. మంచి థీమ్తో, వైట్ అండ్ బ్లూ కలర్ థీమ్తో కబోర్డ్స్ అయితే చేపిస్తున్నారండి. ఇక మనకు పూజా గది విషయానికి వస్తే మంచి పూజా గది అండి. స్పేషియస్గా పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా వైట్ థీమ్తో అయితే తీసుకోవడం జరిగిందండి. కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మంచి ఇట్లా యూపీవీసీ విండోస్ 4x4 తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది వెస్టర్న్ తీసుకున్నారండి. మంచిగా చాలా బాగుంది. షవర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. ఇది కూడా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మంచి ఫాల్సింగ్, అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.